నారాయణ నారాయణ ఈ నామం వినగానే మనకు గుర్తొచ్చేది దేవర్షి నారదుడు. చేతిలో మహతి అనే వీణ, నోటిపై హరినామం, ముల్లోకాల్లో ఎక్కడికైనా వెళ్లగలిగే వరం. ఆయన కలహభోజనుడా లేక లోక కళ్యాణకారకుడా? అసలు నారదుడు ఎవరు? ఆయన బాల్యం ఎలా గడిచింది? ఆయనకు వివాహమైందా? బ్రహ్మ మానసపుత్రుడు కావడానికి ముందు ఆయన గత జన్మ ఏంటి? ఈ రోజుటి మన వీడియోలో నారద మహర్షి సమగ్ర జీవిత వృత్తాంతాన్ని తెలుసుకుందాం. పురాణాల ప్రకారం నారదుడు ప్రస్తుత రూపానికి ముందు ఒక గంధర్వుడు. ఆయన పేరు ఉపబర్హణుడు. విపరీతమైన రూపవంతుడు, గాంధర్వ విద్యలో ఆరితేరినవాడు. అయితే ఒకసారి దేవసభలో భగవంతుని కీర్తనలు పాడాల్సింది పోయి తన సౌందర్య గర్వంతో శృంగార గీతాలు పాడాడు. దీనికి ఆగ్రహించిన బ్రహ్మదేవుడు, నీవు నీ దివ్య రూపాన్ని కోల్పోయి భూలోకంలో శూద్రునిగా జన్మించు అని శపించాడు. ఆ శాపం వల్ల నారదుడు ఒక దాసిపుత్రుడిగా జన్మించాడు. ఆ బాలుడికి 5 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు వారి ఇంటికి చాతుర్మాస్య దీక్ష కోసం కొంతమంది మహామునులు వచ్చారు. ఆ బాలుడు ఎంతో భక్తితో వారికి సేవ చేశాడు. మునులు వెళ్లే సమయంలో ఆ బాలుడిపై ప్రసన్నులై ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశించారు. కొంతకాలానికి ఆ బాలుడి తల్లి పాముకాటుతో మరణించింది. అది భగవంతుడి సంకల్పంగా భావించిన ఆ బాలుడు అడవులకు వెళ్లి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన మహావిష్ణువు ఒక్క క్షణంపాటు తన దివ్య రూపాన్ని ఆ బాలుడికి చూపించి మాయమయ్యాడు. ఆ క్షణం నుండి భగవంతుడిని మళ్లీ చూడాలనే తపనతో ఆ బాలుడు తన జీవితాన్ని హరినామస్మరణకే అంకితం చేశాడు. ఆ కల్పం ముగిశాక ఆయన బ్రహ్మదేవుడి శ్వాస నుండి నారదుడిగా జన్మించి బ్రహ్మ మానసపుత్రుడయ్యాడు. చాలామంది నారదుడు నిత్య బ్రహ్మచారి అని భావిస్తారు. కానీ పురాణాల్లో ఆయన వివాహానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర కథలున్నాయి. ఒకసారి నారదుడు విష్ణుమాయను చూడాలని కోరగా విష్ణువు ఆయనను ఒక సరస్సులో మునగమంటాడు. బయటకు వచ్చేసరికి నారదుడు ఒక అందమైన స్త్రీగా మారిపోయి ఒక రాజును వివాహం చేసుకుని పిల్లలను కూడా కంటాడు. చివరకు అది విష్ణుమాయ అని తెలుసుకుంటాడు. మరొక కథలో నారదుడు శ్రీమతి అనే రాజకుమారిని చూసి మోహించి తన ముఖం విష్ణువులా అంటే హరిరూపంలో ఉండాలని కోరుకుంటాడు. కాని హరి అంటే సంస్కృతంలో కోతి అని కూడా అర్థముంది. విష్ణువు ఆయనకు కోతి ముఖాన్ని ఇస్తాడు. ఆ పెళ్లిలో అందరూ నవ్వడంతో నారదుడు అవమానంగా భావించి వివాహంపై విరక్తి పెంచుకుంటాడు. అందుకే ఆయనను నిత్య సంచారి, నిత్య బ్రహ్మచారి అంటారు. నారదుడు కేవలం గొడవలు పెట్టేవాడు కాదు. ఆయన పెట్టే ప్రతి గొడవ వెనుక ఒక లోక కళ్యాణముంటుంది. వాల్మీకి మహర్షిని రామాయణం రాయమని ప్రేరేపించింది నారదుడే. చిన్నారి ధ్రువుడికి, ప్రహ్లాదుడికి నారాయణ మంత్రాన్ని ఇచ్చి దైవ సమానులను చేసింది ఆయనే. వ్యాసమహర్షికి భాగవతాన్ని రచించమని మార్గనిర్దేశం చేసింది కూడా నారద మహర్షే. చూశారుగా, ఒక దాసిపుత్రుడి స్థాయి నుండి దేవర్షి స్థాయికి నారదువు ఎదిగిన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. భక్తి ఉంటే భగవంతుణ్ణి చేరుకోవడం అసాధ్యం కాదని ఆయన జీవితం నిరూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నారాయణ నారాయణ.